హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి రాగి జావ నచ్చుతో కమెంట్ చేయండి. రాగి జావ నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ రాగి సూప్ తాగారంటే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇది ఎంత హెల్దీనో అలానే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే మా లోహి కూడా రాగి జావ అస్సలు తాగేవాడు కాదు, కానీ ఈ రాగి సూప్ అయితే వాడికి చాలా ఇష్టం. సో మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ఈ రాగి సూప్ని ట్రై చేయండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. 1.5 స్పూన్ రాగి పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్స్, అలానే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, కాస్త సాల్ట్ వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ అలా టాస్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు టాస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వాటర్లో మళ్ళీ కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇవి లైట్గా టాస్ చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అలానే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా రాగి పిండి, వాటర్లో కలిపి దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్లో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఓవరాల్గా 1.5 స్పూన్ రాగి పిండికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో కాస్త పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కారం తక్కువ తింటాను, అందుకని కొంచెమే యాడ్ చేసుకున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తినే పని అయితే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసుకున్నారంటే ఈ రాగి సూప్ రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ కూడా. ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మన బోన్ హెల్త్కి ఈ రాగి పిండి చాలా చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ సూప్ని మీరందరూ కూడా ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.